నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళటం, దాదాపు ఆ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించడం, ఎంతో ఆప్యాయతగా పవన్ కళ్యాణ్‌ను పలకరించడం, జాగ్రత్తలు చెప్పడం, ఆయన ఆరోగ్యంపై ఆరా తీయటం, దానికి సంబంధించి ఒక కుటుంబ సభ్యుడిగా ప్రధాని మోదీ ఆ కుటుంబ సభ్యులతో కలిసిపోయి మాట్లాడినటువంటి విధానంపై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోదీకి చాలా ఇష్టం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘన విజయం సాధించడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి క్రమంలో అంతకు ముందే పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్, అభిమానం అనేది ఉంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్నటువంటి చరిస్మా గాని, ఆయనకున్నటువంటి అభిమానులు గాని, ఆయన్ని ఆదరించేటువంటి వారు గాని చాలా ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యూహంతో ప్రధాని మోదీ అడుగులు వేశారు గతంలో కూడా. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ప్రధాని మోదీ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మోదీ కేవలం ఒక రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను వినియోగించుకోవాలి అనే విధానం కాకుండా, కూటమికి ఒక సరైనటువంటి వ్యక్తి దొరికాడు. కాబట్టి మనం అన్ని అంశాలను ప్రాతిపదికన తీసుకొని, కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఎంతగానో దోహదపడ్డారు. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది రాజకీయ వర్గాల్లో. ఆయన ఆరోగ్యంపై ఆరా తీయటం, దానికి సంబంధించి జాగ్రత్తలు చెప్పడం, దీనికి సంబంధించి మీరు రాజకీయంగా ఇంకా ఎంతో సేవ చేయాలి, కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోవాలి, దానికి సంబంధించి ఎప్పుడూ కూడా మా మద్దతు మీకుంటుంది అనేది చాలాసేపు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇట్లాంటి క్రమంలో అంటే భారతీయ జనతా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్కు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉందో ఇక్కడ తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు. ఇట్లాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి జతకట్టడానికి తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షాలుగా ముగ్గురు కూడా ఏకం కావటానికి, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 8 మంది విజయం సాధించారు. అది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే జరిగింది. లేదంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏముందని, ఎలాంటి సపోర్ట్ ఉందని ప్రజల నుంచి ఎవరు కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ గురించి చర్చించుకోరు. ఎందుకంటే ఆ పార్టీ విధానాలు ఆ విధంగా ఉంటాయనేది. కేవలం పొత్తులో భాగంగా, పొత్తు ధర్మం కోసం పనిచేసినటువంటి, పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయటం, దాంతోనే కేవలం పవన్ కళ్యాణ్ చరిస్మా వల్ల మాత్రమే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా కూటమిలో మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి ఒక డిపార్ట్మెంటు భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పారు సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. సో ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఒక అభిమానం ఉందో, ఫాలోయింగ్ ఉందో, దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా మనం మరింత వాడుకోవాలి. దానికి సంబంధించి జనసేనను దేశవ్యాప్తంగా విస్తరింపచేసి అట్ ద సేమ్ టైం ఎన్డీఏలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంచుతూ రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సేవలను మనం ఉపయోగించుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. సో ఇటువంటి సందర్భంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రచార సభల్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రధాని మోదీ చాలా సభలకు హాజరయ్యారు. అప్పుడు ఆయన గురించి ప్రస్తావిస్తూ ఒక రాజకీయ సునామీగా, తుఫానుగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. అంటే ఆయనకు ప్రధాని మోదీ దగ్గర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో చిక్కుకుంది, ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించండి,
ఆయన నిర్వర్తించేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చకచకా ముందుకు తీసుకువెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఎన్నో కోట్లాది రూపాయలు నిధులు కేంద్రం నుంచి తెప్పించుకున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. ప్రధాని మోదీ వచ్చి వెళ్ళారు, పరామర్శించారు, జాగ్రత్తలు చెప్పారు. ఆ తదుపరి ఆయన ట్వీట్ చేశారు, నాకు చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ. దానికి రీట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అంటే రాజకీయాలు ఒక్కసారిగా ప్రధాని పర్యటన, పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ వెళ్ళటం, దీనికి సంబంధించి ఒక్క రకంగా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీతో ఖచ్చితంగా కలిసే ఉంటుంది జనసేన అనే ఒక ఇండికేషన్ ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చింది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దాదాపుగా అదే అనిపిస్తుంది అని జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మాట్లాడుకునేటువంటి పద్ధతి ఇప్పటికీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి మధ్య కాస్త గ్యాప్ అనేది ఉంది, కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే రాష్ట్ర రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దానికి ప్రధానమైనటువంటి కారణం. సో ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జనసేన మరింత బలంగా మారబోతున్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. తెలుగుదేశం పార్టీ మరి ఏంటి పరిస్థితి అంటే, తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది, కానీ తెలుగుదేశం పార్టీ విధానం కానీ వారి ధోరణి కానీ మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పార్టీని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఈ మధ్య కాలంలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అప్పటికే ఏంటంటే దిద్దుబాటు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. దానికి ఉదాహరణ పిఠాపురం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మను తప్పిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సో తప్పదు, ఇలాంటివి చేసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులను టార్గెట్గా చేసుకొని వారు ముందుకు వెళ్తున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదనేది అందరికీ తెలిసినటువంటి విషయం, కానీ ఎవరు కూడా బయటపడట్లా జనసేన నుంచి. సో ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కూడా బయటకు రావడం చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా చూడాలి. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.